ఆగాగు కరుణాచార్యదేవ. ఆహాహా, ఏమంటివి వైరస్ నెపమున మనిషి మనుగడకింత నిలువనీయడలేదందువా. ఎంత మాట. ఇది యుక్త పరీక్షయే గాని ఉపయోగపడే పరీక్ష కాదే. కాకూడదు. ఇది మరణ పరీక్ష అందువా. ఎబోలా వైరస్ జననమెట్టిది. అది జుగుప్సాకరమైన నిఫా వైరస్ సంభవమెట్టిది. మట్టిలో కలిసిను కదా. ఆహాహా, అది కాదా నీ నీతి. అంత ఏల ప్రపంచమంతా వ్యాపించి వణికించి కబలించి కకావికలం చేస్తున్న మహమ్మారిను మేం తరిమేయలేదా. వాటిదే పరీక్ష. మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాలను చుట్టబెట్టి కోట్లాది ప్రాణాలను హరించి మేం పునర్జనించలేదా. వాటిదే పరీక్ష. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషులైన ఆదిమానవులు మహమ్మారిని తట్టుకోలేదా. అంతకంతకు వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటు వ్యాధిని, ఆ వ్యాధిని అట్టు పెట్టుకొని తిరిగిన కలరాను, దానిని దాటేసుకుంటూ వచ్చిన మసూచిని, ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును, ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవిని, దానికంటే డేంజర్ అయిన క్యాన్సర్ ను, ఆ పెదపు వచ్చిన సార్సను, అంతటితో ఆగకుండా దూసుకొచ్చిన స్వైన్ ఫ్లూను, ఆవుల నుంచి వచ్చిన క్షయను, బాతుల నుంచి వచ్చిన ఫ్లూను, మా ఇండ్లలో అప్పుడప్పుడు వచ్చి పిల్లగాలను పలకరించే ఆటలమ్మను అంతకంతకు తట్టుకొని బతికి బట్టకట్టలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రపేజ ప్రాధాన్యములతో సంకరమైన ఈ వైరస్ వంశము ఏనాడో మా చేతుల్లో కుక్క చావు చచ్చినది. కాగా నేడు కరోనా అంటూ వ్యర్థవాదములెందుకు నాయనా సుయోధన. థ్యాంక్ యూ.